బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఫిబ్రవరి 24 నుంచి జరగనున్న ఈ సమావేశాల్లోని బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీఏసీ సమావేశం అనంతరం ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్న అంశంపై స్పష్టత రానుంది. కాగా ఈసారి వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరవుతారని తెలుస్తుంది. ఎందుకంటే వరుసగా 60 పని దినాల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని ఇటీవలే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఓ ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ లెక్కన జగన్ కు అనర్హత ముప్పు పొంచి ఉందని సూచనాప్రాయంగా వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఫిబ్రవరి 24 నుంచి జరగనున్న ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీఏసీ సమావేశం అనంతరం ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్న అంశంపై స్పష్టత రానుంది. కాగా ఈసారి వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరవుతారని తెలుస్తుంది. ఎందుకంటే వరుసగా 60 పని దినాల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని ఇటీవల ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఓ ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఆ లెక్కన జగన్ కు అనర్హత ముప్పు పొంచి ఉందని సూచనాప్రాయంగా వెల్లడించారు.